భారతదేశం అంతటా 1,00,000కు పైగా హిందూ సమ్మేళనాలు నిర్వహించడం హిందూ సమాజానికి గొప్ప ప్రేరణనిస్తోందని శ్రీ వశిష్ఠ ఆశ్రమ పీఠాధిపతి స్వరూపానందగిరి స్వామి తెలిపారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గాంధీ మందిరం వద్ద నిర్వహించిన హిందూ సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందూ సమాజంలో ఐక్యత, పరస్పర గౌరవభావం, సామాజిక సామరస్యత పెంపొందించడమే ఈ సమ్మేళనాల ప్రధాన లక్ష్యమని చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం పెంచుతూ ధర్మపరమైన విలువలను బలోపేతం చేస్తున్నాయని అన్నారు. సమాజంలో విభేదాలు తగ్గి సహకారం పెరగాలంటే ఇలాంటి సమ్మేళనాలు అవసరమని తెలిపారు. యువతలో సంస్కృతి పట్ల అవగాహన పెంచడం, సంప్రదాయాల పరిరక్షణకు మార్గనిర్దేశం చేయడం కూడా ఈ కార్యక్రమాల ఉద్దేశమని చెప్పారు. చెప్పినట్టుగా ఈ సనాతన సంస్కృతి, ఈ ధర్మము నిలబడాలంటే మనం ఏం చేయాలి? ధర్మానికి ఎన్ని రకాల అవరోధాలు జరుగుతున్నాయి, భారతీయ సంస్కృతి పట్ల ఎటువంటి విష ప్రభావం చిందింపజేస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా విదితమే. ప్రతిరోజు కూడా మనము టీవీలో చూస్తున్న ప్రయత్నం ప్రపంచ దేశాలు ఏదైతే అయం నిజ పరోవేతి గణనాం లఘుచేతసా ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. ఇందాక ఆదిలో చెప్పారు, వసుదైవ కుటుంబకం. ఈ సమస్త విశ్వమంతా కూడా ఒక కుటుంబం అనే భావనతోటి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ ధర్మము ఈరోజు ఇన్ని రకాలైనటువంటి ఎదురు సవాల్ ఎదుర్కొంటుంది అనే అంశాన్ని రాబోయే సమయంలో మాని సూర్యానందమూర్తి గారు వివరించిన మాతృ సంబంధితంగా నీ కొన్ని విషయాలు మీ ముందు చర్చించాలనుకుంటే చెప్పాలంటే నాకు ఇచ్చిన 15 నిమిషాలు. జాతీయ మానవ హక్కుల కమిషన్లో సభ్యురాలుగా ఉన్నటువంటి నాకు అనేక సమస్యలు ప్రతిరోజు కంప్లైంట్స్ రూపంలో వస్తుంటాయి. రోజు రత్నాకరాం భౌతపదాం హిమాలయ కిరీటిని బ్రహ్మరాజ ఋషి రత్నాఢ్యాం వందే భారతమాతరం. ఈ సంవత్సరం అంతా కూడా మనకు ఒక మహద్భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాడు. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటి వరకు జరగనట్లుగా ఇప్పటి వరకు 15 మంది పిల్లలతో పెద్ద వయసులో ఉండి డాక్టర్గా ఉత్తీర్ణులయ్యి ప్రాక్టీస్ మానుకొని పెండ్లి మానుకొని ఈ భారతదేశంలో ఉండేటువంటి హిందువులందరినీ హిందువులుగా బ్రతికేటట్లుగా చెయ్యాలని, హైందవేతరులుగా పోకుండా ఉంచాలని, హిందువులందరిలో ఐక్యత రావాలని, వ్యక్తి నిర్మాణం అనేటువంటిది జరగాలని, ఈ భారతదేశము విశ్వభారతిగా విశ్వగురువుగా ప్రపంచ ప్రఖ్యాతిని కాంచాలని కళలో కానీ 100 సంవత్సరాల ముందు డాక్టర్ జీ ఈ సంస్థను ప్రారంభించారు. ఇది దీని యొక్క విశేషం. అర్థమైంది కదండి. మనందరికీ తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇప్పుడే చాలా విషయాలు మీకు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఏ విధంగా ఆరంభమైంది, ఆ పరంపర గురువులందరూ ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారని. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈ దేశానికి ఏం చేసింది అనేటువంటి విషయానికి వస్తే మనం ఒక్క విషయాన్ని ఈరోజు తెలుసుకోవాలి. 10-15 మంది పాఠశాల పిల్లలతో ఆడుతూ పాడుతూ ప్రారంభమైనటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఈరోజు భారతావనిలో, ఈ భారతదేశంలో 40 లక్షల మంది నిస్వార్థపరులైన కార్యకర్తలతో కూడినటువంటి ప్రపంచ దేశాల్లో లేని అతి పెద్ద సంస్థ మన RSS అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకొని గర్వించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అవునా? ఆ విషయం మనందరికీ తెలుసా? 40 లక్షల మంది మన వెనక పనిచేస్తూ ఉన్నారు.
వీరెవరు దేశానికి జీతాలు తీసుకునేటువంటి సైనికులు కాదు. ఆ జీతం లేకుండానే సైన్యంగా పనిచేస్తున్నటువంటి వారు చాలా మంది ఉన్నారు. వారే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, స్వయం సేవక్ అంటారు. స్వయం సేవకు. అందువల్ల డాక్టర్ జీ ఒక కలగా అన్నారు, దానికి అనుగుణంగా మన జీవితంలో మనం కూడా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. బ్రతకడానికి భగవంతుడు 24 గంటలు ఇచ్చాడు. అవునా కదా? 24 గంటలు ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నాయా లేదా? 23 గంటలు మన సంసారానికి, భార్య, పిల్లలు, సంపదలు, ఆస్తులు, అంతస్తులు అన్నిటికీ వినియోగించుకోండి. కానీ ఏ దేశంలో పుట్టామో, ఏ సంస్కృతిలో పెరుగుతున్నామో, ఏ సదాచారాలను అనుసరిస్తున్నామో, ఏ సనాతన ధర్మం మనకి మూల స్తంభమై ఉందో దానికై ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ఈ భారతీయులందరూ కూడా 1 గంట సమయాన్ని ఇవ్వాలని డాక్టర్ జీ గారు కోరారు.